హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇంకా ఈరోజు వచ్చేసి మేము సడన్గా ఊరైతే వెళ్తున్నాం అనమాట, వైజాగ్. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ ఒకటి ఉంది. ఇంకా పిల్లలకి స్కూల్ అవి కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, సో అందుకని చెప్పి నేను ఇంకా పిల్లల్ని అయితే అమ్మ దగ్గర వదిలేసి నేను మా వారైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే కొంచెం లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ చేసుకున్నాను, అలాగే వాళ్ళకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ కూడా ప్యాకింగ్ చేయించాను అనమాట. ఎక్కడికైనా వెళ్తాం అనేసరికి పింపుల్స్ ఏంటో చుట్టాలాగా వచ్చేస్తాయి అన్నమాట వెంటనేను. చూసారా? మీకు కూడా అంతేనా? ఎప్పుడైనా ఇలాగ అయిందా? ఇవైతే దేవుడి ఫోటోలకి వేసిన కనకాంబరాలు అవైతే తడిపేసి పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడే మా అమ్మాయికి అయితే మెహందీ పెట్టాను. ఉరికినే గోరింట కిందన ఆడుకుంటూ కోసుకొచ్చారు. ఇంకా అదైతే పెట్టాను అనమాట ఇవాళ. ఎందుకంటే ఇక్కడ బంద్ అని చెప్పేసి సెలవు అయితే ఇచ్చారు. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా కిందన ఆడుకుంటూ గోరింటాకు అయితే కోసుకుని వచ్చారనమాట. ఇంకా అదైతే దానికి రుబ్బేసి పెట్టాను అనమాట. ఆడపిల్ల అంటే అంతే కదా, ఇంకా గోరింటాకులు ఇవే కదా. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. నేను రేపు వేసుకోపోయే అవుట్ఫిట్ ఏంటి అని కూడా మీకు చూపిస్తాను వ్లాగ్లో. అయితే వీలైతే బీచ్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా చూస్తాను, వెళ్తే కనుక అది కూడా ఇదే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ గరీబ్ రథ్కి అయితే మాకు రిజర్వేషన్ అయిందనమాట. సో నేనైతే ట్రైన్ ఎక్కాక మీతో మాట్లాడతాను. ఓకే, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఇది చుక్కకూర పప్పు, ఇంకా అలాగే వంకాయ టమాటా ఉల్లిపాయ కర్రీ అనమాట. సో ఇంకా ఇది తినేసి లగేజ్ ఏం లేదు పెద్ద, కొంచెం ఒక 2 జతలు అయితే ప్యాక్. ఇంకా మేము ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా మా వారు ఏదో వర్క్ ఉంటే ఇంకా ల్యాప్టాప్లో అలా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా నేను మెట్రో అవి ఎక్కినప్పుడు వీడియోస్ అవి ఏం తీయలేదు, ఫుల్ రష్గా ఉందని చెప్పేసి. ఇంకా పెళ్ళి అన్నాక ఇంకా అక్కడ ఏవో ఒక ఫుడ్ తింటాం కదా అని ఇంకా ట్రైన్లోకి అయితే మేము పెరుగన్నం అయితే తీసుకొచ్చాము, దద్దోజనంలాగా. ఇంక ఇదైతే వేడి చేయకుండా ఉంటుంది కదా అని ఇందులోకి టమాటా పచ్చడి కూడా తీసుకొచ్చాను. ఇంకా తినేసి మేమైతే పడుకుంటాం అనమాట. ఇంకా మార్నింగ్ అయితే అనకాపల్లి అలాగొచ్చింది. ఇంకా నేనైతే లేచి బ్రష్ చేసేసుకుని ముందు కాఫీ అయితే తాగాలి కదా, సో ఇంకా ఇక్కడ కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక కాఫీ తాగి ఇంకా అలా కూర్చున్నాను. నాకు అసలు జర్నీ అంటే నిద్ర పట్టదు, అది ట్రైన్ అయినా బస్సు అయినా సరే. సో ఇంకా ఇక్కడైతే కాఫీ అయితే తీసుకుని ఇంకా అలా కూర్చున్నాను అనమాట నేను. ఇంక ఇక్కడైతే దిగేసి మేము ఆటో చేయించుకున్నాం. చూసారా, ఇది వైజాగ్ జూ పార్క్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే మేము బయలుదేరి వెళ్ళిపోయాము. హలో అండి, చెప్పాను కదా నిన్న పెళ్ళికి అయితే వెళ్తామని. ఇంకా మార్నింగ్ అయితే గరీబ్ రథ్ దిగాము. ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ వెళ్దామని చెప్పి, సరే కదా ఇంకా టైం ఉందని ఈరోజైతే మా ఇంటి బంగారం మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. మీలో ఎంతమంది చూసారు లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇప్పుడైతే మేము మూవీకి అయితే బయలుదేరుతున్నాం. మేము ఇద్దరమే, పిల్లల్ని తీసుకురాలేదు. సో ఇది ఒక మినీ మూవీ డేట్ లాగా ఇంకా మేము ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా స్నాక్స్ అవి కూడా తీసుకుని ఇంకా మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీలో ఎంతమందికి నచ్చింది? మెయిన్గా సాంగ్, అలాగే ఇంకా లాస్ట్లో సమంత గారి ఫైట్ అయితే చాలా బాగుంది. ఇంకా శ్రీముఖి యాక్షన్ అయితే చెప్పక్కర్లేదు, సూపర్గా చేసింది. సో ఇంకా మూవీ అయితే అవుతున్నది అనమాట. ఈ సాంగ్ అయితే చాలా ఇష్టం కదా. మీలో ఎంతమందికి నచ్చింది ఈ సాంగ్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్. ఇంకా నేను మ్యారేజ్ దగ్గర అక్కడ వీడియోస్ ఏం తీయలే. ఇంక మేము అదే రోజు నైట్ మేము ట్రైన్ అయితే చేయించుకున్నాం. ఇంక వచ్చేసాం. చూసారు ఇక్కడ ఎన్ని కోతులు వచ్చాయో మా ఇంటి దగ్గర అయితేను. సో అలాగా ఇంకా కాఫీ తాగుతున్నప్పుడు ఇంకా కాఫీ అయితే తాగేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈరోజైతే ఈ ఆనపకాయ టమాటా పచ్చడి అయితే చేశాను. దీని రెసిపీ మొత్తం నేనైతే షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్కి చాలా బాగా ఇలా పచ్చడిలో వేసుకుని తినడం అయితే బాగుంటుంది కదా. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మేమైతే మొన్న చెప్పాను కదా పెళ్ళికైతే ఊరెళ్ళామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు అయితే వీడియో అనేది షూట్ చేసిన, వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి అలాగే లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకేముంది, ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కూడా ఆల్రెడీ. సో ఇంకా మీరందరూ కూడా ఆషాఢం షాపింగ్స్కి వెళ్ళారా? ఆఫర్స్ బాగా పెడుతూ ఉంటాడు కదా ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఇంకా బోనాలు. అసలు నాకు ఈ మంత్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ బోనాలు
వాళ్ళు, అలాగే ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం కానీ ఇంకా అలాగా అవుతూ ఉంటాయి కదా. సో ఇంక ఇక్కడి నుంచి అంతా ఫెస్టివల్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగే సీజన్ కూడా చేంజ్ అయింది. హైదరాబాద్లో క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా అనిపిస్తున్నది అనమాట. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు. సో మీకు ఈ క్లైమేట్ ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. ఈ జూలై నెల నుంచి అయితే నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఫెస్టివల్స్ వస్తాయి. ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి, శారీస్, ఇంకా డ్రెస్సెస్, ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు కదా. సో నేనైతే మోస్ట్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా. ఇంకా అలాగే ఆషాఢ మాసం కదా, గోరింటాకు కూడా పెట్టుకోవాలన్నమాట. ఇంకా తీసుకోలేదు, పెట్టుకోవాలి. తీసుకుని మీలో ఎంతమంది పెట్టుకున్నారు లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో నేను ఆ రోజైతే మ్యారేజ్ రోజు వీడియో తీయడం అనేది అవ్వలేదు. ఎందుకంటే కొంచెం వర్షం పడడం వల్ల ఇంకా మేము కూడా లేట్ అయిపోతామని చెప్పి వెళ్ళా. అందులో ఇంకా వేరే వాళ్ళది మ్యారేజ్ అవ్వడం, నాకు అక్కడ వీడియోస్ తీయడం ఇష్టం లేదు. సో అందుకని నేను వీడియోస్ అవి ఏం తీయలేదు. నేను అక్కడ రెడీ అయిన పిక్స్ తీద్దాం అనుకున్నాను కానీ పవర్ పోయింది. సో రెడీ అయినప్పుడు కూడా తీసుకోవడం అవ్వలేదు అనమాట. సో నేను అక్కడ ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. వీడియో చివరినైతే చూసేయండి. సో వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండి. ఆ రోజైతే నేను ఇలాగ వేసుకుని ఇంకా జడాది వేసుకుని రెడీ అయ్యి వెళ్ళాను అనమాట అక్కడికైతే.